కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య నిన్న చర్చలు జరిగాయి. వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్, మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. దానికి సంబంధించి ఇప్పటివరకైతే ఒక క్లారిటీ రాలేదు. మళ్ళీ వాళ్ళ చర్చలు జరగబోతున్నాయి. అందులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గడువు అడిగారే కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ అన్నటువంటిదైతే వార్తలు లీక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు సీజేపీ పట్టుబడుతుంది ఈ అంశానికి సంబంధించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటి అంశానికి సంబంధించి పట్టుబడుతోంది. అండ్ మిగతా అంశాలకు సంబంధించి ఆల్రెడీ గతంలోనే అంగీకరించినటువంటి పరిస్థితి చూశాము. మరోవైపు నీటి ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించి కూడా అటు దిద్దుబాటు చర్యలు, ఎన్టీఏలో ఉన్నటువంటి ఒక 45 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేయడము, అండ్ ఇకపై లీకులు చేస్తే గనక 10 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా, 10 లక్షల వరకు జరిమానా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ బిల్లుకు సంబంధించి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. సో ఈ విధంగా దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఏం జరగబోతుంది? మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ అంశానికి ఈయన రాజీనామా చేస్తే ఇక్కడితో ఆగుతుందా? మరి మిగతా అంశాలకు సంబంధించి ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్గా పలు అంశాలకు సంబంధించి అసంతృప్తి అనేది వినబడుతుంది. ఆ క్రమంలో మరి వరుసబెట్టి ఒక్కొక్క మంత్రి ప్రధాని దాకా కూడా రాజీనామా చేయాలంటారు. సో అటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? ప్రభుత్వం చేయిస్తుందా, తొలగిస్తుందా అనేది ఇక్కడ ఉత్కంఠ అని మనం చెప్పొచ్చు. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు. అటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దిలీప్ రెడ్డి గారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ దిలీప్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డెఫినెట్గా కూడా ఇప్పుడు వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గదే. లీక్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. బిల్లు ఓకే. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించే ప్రతిపక్షాలు కావచ్చు, సీజేపీ మొదటి నుంచి డిమాండ్ అదే, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంది కూడా అదే. మీరు అనుకుంటున్నారా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు, ఇది ఇక్కడితో ఆగుతుంది అని అనుకుంటున్నారా? అంటే మనం ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఇది విద్యార్థులకు 22,79,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశము. ఏ ఒకరికో ఇద్దరికి సంబంధించిన అంశం కాదు. ఇదేదో ఫస్ట్ టైమే ఎన్టీఏ నిర్వహించినటువంటి ఎగ్జాము, ఇది ఫస్ట్ టైమే ఏదో నీట్ లీక్ అయిన వ్యవహారం కాదు. 2024లో కూడా నీట్ పరీక్ష లీక్ అయితే అప్పుడు ఇదే మోడీ పార్లమెంట్లో ఏం చెప్పిండు, ఇక మళ్ళీ జరగదు, ఇది బాధాకరణం, ఇట్లా రిపీట్ చేయ అట్లా రిపీట్ చేయ అన్నాడు. అంటే ఫస్ట్ టైం జరిగితే పొరపాటు సరిదిద్దుకుంటారు అనుకోవచ్చు. రెండోసారి మూడోసారి అదే తప్పు జరుగుతూ ఉందంటే అసలు ఈ మోడీ ఏం చేస్తూ, మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఇప్పటికి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది, 48 సార్లు రీటెస్ట్ పెట్టిర్రు. అంటే అసలు వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి ఇది మనకు అర్థమవుతా ఉన్నది. ఏమనంటే మేక్ ఇన్ ఇండియా అని అంటాడు కదా, మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది లీక్ ఇన్ ఇండియాగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మలిచింది. ఇక చూస్తూ ఉంటే గతంలో లాల్ బహదూర్ శాస్త్రి 1956లో రైల్వే ఇన్సిడెంట్ జరిగితే స్వయంగా తనే రాజీనామా చేసిండు. 1993లో మాధవరావు సింధియా రాజీనామా చేసిండు. 1999లో నితీష్ కుమార్ రైల్వే మినిస్టర్గా రాజీనామా చేసిండు. 2010లో టెలికామ్ మినిస్టర్గా ఉన్నటువంటి నాడు యూపీఏ గవర్నమెంట్లో ఏ రాజా తనకు స్వయంగా రాజీనామా చేసిండు. 2013లో అశ్విని కుమార్ రాజీనామా చేసిండు. 2013లో పవన్ కుమార్ బన్సల్ రాజీనామా చేసిండు. అంటే గత చరిత్ర చూస్తే ఇట్లా తనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు స్వయంగా వాళ్ళే చేసిర్రు. రాజీనామా చేసి అప్పుడు వాళ్ళు ఏంటంటే విచారణలో అన్ని తేలి అన్ని నిరూపితమై ఒకవేళ వాళ్ళు నిందారోపణలు వాళ్ళపైన పడ్డటువంటి నిందారోపణలు అన్ని నిజం కావు అని తెలిసి, లేదంటే అక్కడ ప్రక్షాళన జరిగిన తర్వాత వాళ్ళు తీసుకుంటామనే ఒక కోణంలో చేసిండు. ఇక్కడ ఏంది అదే పదవిని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ఎందుకు అంతగానో ఆ పదవి మీద ఉన్నటువంటి ప్రేమ? ఈరోజు ఇంతమంది విద్యార్థులు అంటే 22,79,000 మంది విద్యార్థులు అంటే వాళ్ళ కుటుంబాలు అవన్నీ కలిపితే ఎంతమంది అవుతారంటే 1 కోటి మంది పైన ఈరోజు వాళ్ళ కుటుంబాలతో కలిపితే ఎఫెక్ట్ అయినటువంటి వైనం ఉన్నది. అసలు ఇంత పదవిని పట్టుకొని ఎందుకు? ఈరోజు ఇంత బెట్టెందుకు? ఈరోజు ఒక 10 రూపాయలు పెట్టి మా పాపకు డైపర్ కొంటే లీక్ అయితే లేదు, కానీ ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు ఈ పేపర్ తయారు చేస్తా ఉంటే ఇంత వ్యవస్థ రాజీనామా పరిష్కారం నైతిక బాధ్యతగా వహిస్తే పిల్లలకు ఇప్పుడు వాళ్ళ చావులు పరిష్కారమా? వాళ్ళ ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఈరోజు ఆ విద్యార్థులు చనిపోయిన వారికి నువ్వు ఏంటంటే ఒక సాంత్వన చేకూర్చినట్టయితే, అరే తను కూడా ఒక సీరియస్ గా ఉన్నాడు రా భయ్, ఈరోజు నేను రాజీనామా చేసిండు, రాజీనామా చేసి విచారణకు ఏకపక్షంగా
విచారణకు కొనసాగనిక ఈయన తను మద్దతు ఇస్తున్నా అనుకుంటారు. ఈరోజు పవర్ లో తనే ఉన్నాడు అనుకోండి, రాజీనామా ఎందుకు చేయాలంటున్నామంటే ఈరోజు తను కేంద్ర మంత్రి పవర్ లో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తను ఎంకరేజ్ చేయడమో లేకపోతే అందులో ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం రాజీనామా అడుగుతా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఎవరికి బెయిల్ వచ్చిందా లేదా? ఎందుకు? ఒక వ్యక్తి ఆ పవర్ లో ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో తనకు ఒక పోక్సో కేసులో బెయిల్ వచ్చినట్టు సందర్భం మనం చూసినాము. అంటే ఈ రోజు రాజీనామా ఏమన్నది ఎందుకంటే నీ పవర్ ఉపయోగించి నీ పదవి ఉపయోగించి నువ్వేమన్నా అక్కడ అసలు అప్పుడు సరే మీరు ఒక మనిషి గురించి మాట్లాడుతారు కదా, మాయాంలో జరిగినటువంటి వారు కేసీఆర్ రాసిండా, కేసీఆర్ రాజీనామా చేసిండా, కేటీఆర్ రాజీనామా చేసిండా అడుగుతున్నాడు. అడిగేటువంటి మనిషికి అసలు విద్యాశాఖ మంత్రి ఎప్పుడైనా కేసీఆర్ పనిచేసిండా, విద్యాశాఖ మంత్రి ఎప్పుడైనా కేటీఆర్ పనిచేసిండా అని చెప్పి కనీస పరిజ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి మాటలను ఏందండి, ఆ వ్యక్తి రాజీనామా చేయలేక కదా తన మీద కూడా ఆరోపణలు వస్తే ఆ వ్యక్తి రాజీనామా చేయకనే ఈరోజు వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈరోజు తన చోటా బాయ్తో కలిసిపోయి తన కుటుంబ సభ్యునికి బెయిల్ తెచ్చుకున్నాడు కదా. ఏమనంటే పేరెత్తద్దు అని చెప్పేసి ఈరోజు కోర్టుల నుంచి తెచ్చుకున్నాడు కదా ఆర్డర్లు. అంటే నువ్వు చేస్తే ఏమో సంసారం ఇంకోటి చేస్తేదో అన్నట్టు ఎందుకు ఇట్లా ఉన్నాడు అని చెప్తా ఉన్నాం. ఎవరైనా అడిగితే ఇంకొకటి యాంటీ నేషనల్ అని చెప్పేసి ఈ పార్టీకి కానీ వీళ్ళకి కానీ ఒకటి పడతా ఉన్నది. ఏమనంటే మైండ్లో ఏమనంటే యాంటీ నేషనల్ అంటాడు. ఈరోజు సోనం వాంగ్చుక్ గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సోనం వాంగ్చుక్ అట పాకిస్తాన్కు పోయిండట, పాకిస్తాన్ ఏజెంట్ అని చెప్పేసి ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నాడు ఆ పార్టీకి సంబంధించి. అంటే సోనం వాంగ్చుక్ ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తాడు. ఎందుకంటే అక్కడ పీస్ కమిటీ మీటింగ్ల కోసం పోతే తను ఆ విధంగా ఇక సోనం వాంగ్చుక్ తండ్రి ఉంటాడు సోనం వాంగ్ యాంగ్ 1984 లడాక్ ఎస్టీ స్టేటస్ కోసం పోరాడిండు. ఎస్టీ స్టేటస్ కోసం పోరాడితే నాడు ఇందిరాగాంధీ గారు ఢిల్లీ నుంచి స్వయంగా లడాక్ పోయి ఎస్టీ స్టేటస్ పైన తను హామీ ఇచ్చి దీక్ష విరంభ చేసి తన చేతుల మీదుగా తను హామీ విరంభ చేసి ఈరోజు హామీని అమలు చేసింది నాడు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, ఈరోజు అసలు 2014 తర్వాత ఇన్నిసార్లు 89 సార్లు పేపర్ లీక్ అని ఎన్నో జరిగినాయి. ఈరోజు రైతులు ఇబ్బంది పడ్డారు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, అందరూ ఇబ్బంది పడ్డారు. ఇంతవరకు